ముఖ్యంగా ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటి అనంటే, తెలంగాణ రాష్ట్రంలోని పవన్ కళ్యాణ్ గారు. జనసేన అధినేత అలాగే ఆంధ్ర రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన ఈరోజు తెలంగాణ రాష్ట్రానికొచ్చి ఆవిర్భావ దినోత్సవం రోజు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఆయన కూడా ఆయన పార్టీకి సంబంధించిన ఒక సభని పెట్టాలని అనుకున్నారు. మరి దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకిస్తూ దానికి పర్మిషన్స్ కూడా ఇవ్వని నేపథ్యంలో ఆయన వాళ్ళ ఇంటి దగ్గరే ప్రెస్ మీట్‌ని అరేంజ్ చేశారు. దీనికి కూడా నాయకుల నుంచి రకరకాల వ్యతిరేకతలొచ్చాయి. రకరకాల అసలంటే వినగూడని కామెంట్స్ గూడా వచ్చినియి. ఛాలెంజెస్ వచ్చినియి. సో, దీనికి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము భయపడుతోందా? లేకపోతే ఎందుకు అడ్డుపెడుతోంది? అసలు రాకూడదు. ఏపీకి సంబంధించిన నాయకులే రాకూడదు అన్నట్టుగా వారు మాట్లాడుతున్నట్టు ఇక్కడ అనిపిస్తుంది. వట్టి పవన్ కళ్యాణే గాదు. మరి ఇంకొక పక్కేంటంటే అసలు బీజేపీ లేకపోతే తెలంగాణనే లేదు అని ఒక వాదన వినిపిస్తుంది. సో, దీని మీద ఒక క్లారిటీ తీసుకుందాం మనం. అసలు బీజేపీ స్టాండ్ ఏంటి? కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? మొత్తం ఓవరాల్‌గా కూటమికి గాని, సెంట్రల్‌కి గాని అంటే బీజేపీకి గాని కాంగ్రెస్ భయపడుతుందా అనేది. సార్ నమస్తే. నమస్కారం సూర్య గారు. మీకు రెట్టి వీక్షకులందరికీ నమస్కారం అండి. సార్ మొత్తానికి అసలు చాలా గట్టి అగ్గి రాజేసి వదిలేసారని అనుకోవచ్చా సార్? అంటే ఫైర్‌గా ఉందా తెలంగాణ మొత్తం? కాంగ్రెస్ పార్టీ ఆ! ఒక జాతీయ పార్టీ కదండీ. ఇప్పుడు ఆ! దేశంలో వాళ్ళ 4 రాష్ట్రాలు ఇవాళ కర్ణాటకలో హ్మ్. ఇంకో ముఖ్యమంత్రిని మార్చుకుంటూ ఉత్సవాలు చేసుకుంటున్నారు. అలా కేరళలో ప్రమాణ స్వీకారం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో వాళ్ళ ముఖ్యమంత్రి ఉన్నారు. హ్మ్. తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నారు. మరి 4 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులుండి అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీ క్యాడర్ ఉన్నప్పుడు మరి మిగతా పార్టీలు ఎవరు తెలంగాణకు రాకూడదన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఎందుకు విభజన వాదాన్ని భుజాన్నెత్తుకుంది? హ్మ్. అలా అయితే మీరు మీ పార్టీ అధ్యక్షుడు దక్షిణాది ఆయన కదా! రాహుల్ గాంధీ ఎక్కడ దక్షిణాది ఆయన కదా! మరి ఉత్తరాదిలో ఎందుకున్నారు? అమేథీలో కూడా ఓడిపోయి 2019లో వైనాడుకి సౌత్‌కి పారిపోయి వచ్చారు. ఎందుకు సౌత్‌లో ఈ రోజు ప్రియాంక వాద్రా గారు కూడా ఎంపీగా ఉంది ఇక్కడ. హ్మ్. మరి గతంలో ఇందిరాగాంధీ గారు గాని, లేకపోతే పివి నరసింహారావు గారు గాని సీమాంధ్ర నుంచి గెలవలేదు. ఇందిరాగాంధీ మెదక్ నుంచి పోటీ చేయలేదా? కర్ణాటక నుంచి పోటీ చేయలేదా? అసలు ఆ! ఏదన్నా ఒక ప్రాంతీయ పార్టీ ప్రాంతీయ ఘర్షణలను రెచ్చగొడుతుంది. టీఆర్ఎస్ అలా చేసింది, పాత టీఆర్ఎస్ అలా చేసింది అంటే అర్థం చేసుకోవచ్చు ప్రాంతీయవాదాన్ని. కాంగ్రెస్ పార్టీ ఎందుకింత ప్రాంతీయవాదాన్ని రెచ్చగొడుతుంది? హ్మ్. నాకు అర్థం కావట్లేదు. వాళ్ళ పరిస్థితి బహుశా వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ తెలంగాణలో పాలనా వైఫల్యం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పాలనా వైఫల్యాన్ని హ్మ్. కప్పిపుచ్చుకుంటాకి ఈ రకమైనటువంటి సెంటిమెంట్ కొంతమంది ఈ ఎనలిస్ట్ నాగేశ్వరరావు గారు లాంటి కుమ్మక్కయ్యి హ్మ్. కావాలని చెప్పి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు లాంటి కుమ్మక్కయ్యి, ఎందుకంటే ఆయన బీజేపీ వ్యతిరేకి, అలాగే ఆల్మోస్ట్ లైక్ ఒక రకంగా చెప్పాలంటే మోడీ వ్యతిరేకి, బీజేపీ వ్యతిరేకి, ఒక రకంగా దేశం వ్యతిరేకి అంటాను నేను. సో హ్మ్. అటువంటి వ్యతిరేకి కాంగ్రెస్ కూడా ఇంచుమించుగా దేశం వ్యతిరేకి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి స్టేట్మెంట్స్ అన్ని అలాగే ఉంటాయి. హ్మ్. పాకిస్తాన్ వాళ్ళు ఏది చెప్పినా అవును కదా, నిజమే కదా అంటారు. సో అటువంటి ఆలోచనతో కావాలని చేసిన కుట్ర ఇది. ఎందుకంటే వాళ్ళ పాలనా వైఫల్యం, రేవంత్ రెడ్డి గారు పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకుంటాకి, ఈ హ్మ్. రకంగా ప్రజలను డైవర్ట్ చేయటానికి పవన్ కళ్యాణ్ గారి సభని అడ్డుకునే విధంగా ఈ ప్రయత్నం చేశారని నేను అనుకుంటున్నాను. 2000 మంది ఇండోర్ సభ చేసుకుంటాకి మీ మీకు వచ్చిన సాకులు, మీకు చెప్పిన సాకులు ఏంటంటే పార్కింగ్ సౌకర్యం లేదనా? హ్మ్. పార్కింగ్ సౌకర్యం లేకపోతే సంజయ్ కన్వెన్షన్ ఎందుకు అనుమతి ఇచ్చారు? క్లోజ్ చేసేయండి దాన్ని. పర్మిషన్ రద్దు చేయించారు. ఇంతమంది సీటింగ్ ఇచ్చి నువ్వు పార్కింగ్ ప్లేస్ ఇవ్వలేదని చెప్పి మొత్తం క్లోజ్ చేసి బుల్డోజర్ వేసింది దాని మీద. మొన్న హ్మ్. వరకేమో క్రైస్తవ సంఘాలు 5 రోజుల వరకు ఒక దాని సభ చేసుకుంటాయా? వేలాది మంది పాల్గొంటారా? ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పాల్గొంటేనేమో అది పార్కింగ్ సౌకర్యం అంటారా? పైగా పవన్ కళ్యాణ్ మీరెవరు ఇక్కడ రాటాక అంటారా? మీరెవరు రాట? ఈ దేశం, ఈ భారతదేశం ప్రతి ఒక్కరిదే, 140 కోట్ల ప్రజలదే. అలా అయితే తెలంగాణ వాళ్ళు లేరా? మహారాష్ట్రలో మా షోలాపూర్‌లో లేరా? బోర్డర్‌లో లేరా? అదే సార్. అంటే మీరన్నది ఎగ్జాక్ట్‌గా ఈరోజు అంటున్నది ఏంటి అనంటే, ఇప్పుడు ఒక వాదనొచ్చిందంటే ఆ మాట అనొచ్చో అనకూడదో, ఇది మీ అబ్బగారి జాగీరా అని వాళ్ళనడం, వీళ్ళనడము. దీనికి సమాధానంగాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంత పొన్నం ప్రభాకర్ గాని, నాయకులు గూడా బీఆర్ఎస్ వాళ్ళు గాని, అవును ఇది మా అబ్బ జాగీరా అని జెప్పేసి అంటూ ఉన్నారు. సో, అలాగా ఒక రాష్ట్రము ఒకే అబ్బకి జాగీర్ అయ్యుంటుందా? అసలు ఆ పదం ఎందుకొస్తోంది? అసలు అబ్బ ఇప్పుడు జాగీర్ అనే పదం ఎందుకొస్తోంది? ఇది ప్రజలది గదా! అదే ఒక నాయకుడి సొత్తు కాదు గదా! ఇప్పుడు నిజాం నవాబు యొక్క అడుగులు మడుగులు ఎత్తే బ్యాచ్ వీళ్ళు. హ్మ్. ఇప్పుడు ఈ కాంగ్రెస్ కానీ, లేకపోతే ఇప్పుడున్న బీఆర్ఎస్ కానీ, ఈ పార్టీలు నిజాం నవాబుకి దాసోహ్ అనే బ్యాచ్, ఎంఐఎం పార్టీకి దాసోహ్ అనే బ్యాచ్. హ్మ్. తెలంగాణ విమోచన దినోత్సవం కూడా జరుపుకోనటువంటి బ్యాచ్. ఈ బ్యాచ్ ఈ రోజు మా అబ్బ జాగీర్ అంటున్నారు. వీళ్ళ ఉద్దేశం వీళ్ళ అబ్బ అంటే ఎవరో నిజామా? ఈ హ్మ్. నిజామా? ఇది నాకు డౌట్ గా ఉంది. వీళ్ళందరికీ కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి అబ్బా అబ్బా అంటే మా 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 సీమాంధ్రలో ఆ పదం ఉపయోగించాం. బట్ అవును. తెలంగాణలో ఉపయోగిస్తారు కాబట్టి చెప్తున్నాను. అలాగే నేను నిజాం నవాబ్ తండ్రి అనుకుంటున్నారు, నాకు అర్థం కాదు. హ్మ్. వాళ్ళకైనా పుట్టారంటే వీళ్ళేమన్నా.
ఈ దేశం 140 కోట్ల ప్రజలది. వేల సంవత్సరాల యొక్క బానిసత్వంలో ఉండి మగ్గిపోయి పోరాడి అనేక బలిదానాలు చేసి ఆత్మ బలిదానం చేసి సాధించుకున్నటువంటి దేశం ఇది. ఈ దేశంలో రాష్ట్రాలు ఉంటాయి. రాష్ట్రాలు ఉన్నంత మాత్రాన ఈ దేశ పౌరులు పోం కదా. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా అనేక రాష్ట్రాలని విభజించింది. ఇప్పుడు ఏర్పాటు చేసి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసింది. ఉత్తరాఖండ్ కావచ్చు, జార్ఖండ్ కావచ్చు, ఇలా కొత్త కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. ఎక్కడా లేని సమస్య తెలంగాణ ఆంధ్రాకి ఎందుకు ఈ సమస్య తీసుకొచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన సమస్య కాదా ఇది? 2004లో మీరు మేనిఫెస్టోలో పెట్టారు, మేము మమ్మల్ని గెలిపించండి 2 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పి. చక్కగా 2 రాష్ట్రాలు ఏర్పాటు చేసి ఉంటే ఇబ్బంది ఏంటి? 2014 వరకు సాగదీసి గొడవ సృష్టించి అనేక మంది చనిపోయేలా చేసి ఇటుపక్క అటుపల కొట్టుకునేలా చేసి విద్వేషాలు రెచ్చగొట్టి, అంటే కాంగ్రెస్ పార్టీకి శౌర్య గారు ఒక సంస్కృతి ఉంది. ఇది కాంగ్రెస్ పార్టీ భారతీయులు పెట్టిన పార్టీ కాదు, ఇది బ్రిటిష్ వాడు పెట్టిన పార్టీ. బ్రిటిష్ వాడు మనస్తత్వం ఏంటంటే విభజించు పాలించు, ఎవరిని కలిపి ఉండవు, అందరినీ కులాల వారీగా, మతాల వారీగా, ప్రాంతాల వారీగా. ఆఖరికి భారతదేశ స్వాతంత్రం ఇస్తున్నప్పుడు కూడా 600 రాజులు ఉంటే వాళ్ళందరూ పిలిచి మీకు కావాలంటే మీరు స్వతంత్రంగా దేశాలుగా అయిపోండి, అవసరమైతే మీరు కాదనుకుంటే పాకిస్తాన్ లో కలవండి, కాదంటే భారతదేశం కలవండి అన్నారు. అంటే ఏంటి? భారతదేశం సమైక్యంగా ఉండకూడదు, ముక్కలు ముక్కలుగా అయిపోవాలనే కదా. నిజంగా బ్రిటిష్ వాడి మాట వాళ్ళందరూ ఇనుంటే ఈ రోజు గల్లీ గల్లీకో రాజ్యం ఉండేది భారతదేశంలో, ఈ స్వరూపం ఉండేది కాదు. సో అటువంటి కాంగ్రెస్ పార్టీ అనమాట, అటువంటి బ్రిటిష్ వాడి మనస్తత్వం కాంగ్రెస్ పార్టీ. ఈ దేశాన్ని మతవాదానికి విభజించిన కాంగ్రెస్ పార్టీ. ఆఖరికి 1950లో ఇది మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పుడండి, తెలుగు వారికి సపరేట్ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పి పొట్టి శ్రీరాములు లాంటి వాళ్ళు పోరాటం చేస్తే ఎప్పుడు స్పందించలేదు. అలాంటి పొట్టి శ్రీరాములు వారు ఆత్మ బలిదానం చేసి నిరాదీక్ష చేసి చనిపోతే బాగా గొడవలు అయ్యి తగలబడిపోతే అప్పుడు కానీ నెహ్రూ గారు దిగొచ్చి లాస్ట్ హిందీ తెలుగు సినిమాలో హ్యాండ్స్ అప్ యువర్ అండర్ అరుస్తున్నట్టుగా లాస్ట్ దిగొచ్చి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర స్టేట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అనేక రాష్ట్రాలు ఇదే చరిత్ర కాంగ్రెస్ పంజాబ్ లో అకాలీదళ ప్రభుత్వం ఉన్నప్పుడు భింద్రన్వాలా ఇది సిక్కు సపరేట్ ఉద్యమాన్ని ప్రోత్సహించింది ఇందిరాగాంధీ, సంజయ్ గాంధీ. వాళ్ళు ప్రోత్సహించి అక్కడ పంజాబ్ ఈ రోజు వరకు రావడం కాస్త తగులుతుంది. కలిస్తారంటే అది కాంగ్రెస్ పార్టీ వేసిన బీజమే. అలాగే నార్త్ ఈస్ట్ లో కూడా, నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో కూడా అటువంటి బీజాలు వేసిన కాంగ్రెస్. అలా కాశ్మీర్ లో కూడా, కాశ్మీర్ సమస్య ఎవరు సృష్టించారంటే కాంగ్రెస్ పార్టీ కదా, వాళ్ళు సృష్టించిన సమస్య కాదా? ఎన్నికలు అవన్నీ కూడా రిగ్గింగ్ చేస్తే ఈ సమస్య వచ్చింది వాళ్ళ వల్ల కదా. ఈ దేశంలో అనేక సమస్యలకు కారణం కాంగ్రెస్ పార్టీ. అదే ఆలోచన విధానం ఈ రోజు వాళ్ళ పొన్నం ప్రభాకర్ కావచ్చు, రకరకాల వ్యక్తుల నోట్లలో వినపడతం చేసి చూసారా మాటలు, ఇక్కడ రావద్దు, ఇక్కడ చెయ్యొద్దు, ఇది మా జాగిరి. ఎవరి జాగిరి? ఎట్టుపోతావు నువ్వు పోయినప్పుడు నువ్వేనా అట్టుకుపోతావు నీతో పాటు? అవును సార్, ఇది ఒకటే కాదు సార్. అంటే ఇప్పుడు ఒక పక్క వినిపిస్తున్నది, నేను మిమ్మల్ని గతంలో కూడా ఇదే అడిగాను నేను. అంటే కూటమి అనేది కాదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇంచుమించుగా టీడీపీ మూలాలున్న వ్యక్తి అనే ఒక వాదన వినిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడాను. సో ఇదంతా కావాలనే పవన్ కళ్యాణ్ అంటే ఒక కూటమి గవర్నమెంట్ అలాగే రేవంత్ రెడ్డి కలిపి చేస్తున్నది, డ్రామా క్రియేట్ చేశారు బీఆర్ఎస్ అణచిపెట్టడానికి అని అంటూ ఉన్నారు. సో దీనికి మీరు ఏమంటారు అసలు? అంటే దీనికి చాలా మందికి అసలు ఇది క్లారిటీ రావట్లేదు, చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నది అసలు. కాంగ్రెస్ పార్టీ కుట్ర అయితే చాలా స్పష్టంగా ఉందండి. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయిపోయింది, భారత రాష్ట్ర సమితి అయిపోయింది కదా. ఇప్పుడు తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు అయిపోయి పుష్కర కాలం అయిపోయింది. శౌర్య గారు వాళ్ళు నీళ్లు నిధులు నియామకాలు ఆ గొడవలు పడుతున్నారు. ఆ రాష్ట్ర సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. ఆ నిరుద్యోగం ఉంది, అభివృద్ధి ఉంది, కాళేశ్వరం ఎప్పుడు కట్టారు, ఎందుకు బీటలు వారిపోయింది, ఎన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు అయింది, ఆ సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. మిగులు రాష్ట్రంగా ఏర్పడిన రాష్ట్రం ఎందుకని ఇప్పుడు దిగులు రాష్ట్రంగా తయారైంది, మిగులు రాష్ట్రంగా మొదలైంది, అలాంటి దిగులు రాష్ట్రం అయింది. మహారాష్ట్ర మొదటి నుంచి నెగిటివ్ లోనే అప్పుల్లోని రాష్ట్రంగానే ఉంది, అలాగే కంటిన్యూ అవుతున్నాం. సో అటువంటి సమస్యలు ఉంది అక్కడ. అలాంటి సమస్యలు ఉన్న సమయంలో పుష్కర కాలం అయిపోయింది. టీఆర్ఎస్ కూడా భారత రాష్ట్ర సమితి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో కూడా వారి యొక్క పార్టీ కార్యాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ గారు బీఆర్ఎస్ కి అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ తోట చంద్రశేఖర్ గారు. అలాగే వేరే రాష్ట్రాల్లో కూడా పోటీ చేసిన ఒక బీఆర్ఎస్. సో వాళ్ళు ఎవరి పనాలు చేసుకున్న తరుణంలో ఈ రోజు మళ్ళీ విభజనవాదం ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఏంటి? కాంగ్రెస్ పార్టీ తప్పుల్ని కప్పిపుచ్చుకుంటాకే కదా. మీ యొక్క తప్పుల్ని, మీ పరిపాలన వైఫల్యాన్ని ప్రజలు రెచ్చగొట్టాలి కదా. అటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు, విఘ్నులండి వీళ్ళెవరు మీ ట్రాప్ లో పడరు. మీ యొక్క పాలనా వైఫల్యాన్ని చూస్తున్నారు. తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీకి మూడిస్తే తర్వాత వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తారండి. సార్ అలాగే మనకి మీరు వినే ఉంటారు, కవిత కొత్తగా పార్టీ పెట్టారు టీఆర్ఎస్. ఆవిడ మాట్లాడిన మాటలు యాక్చువల్ గా మీరు నిన్న నాకు దొరకలేదు, దొరికితే మాట్లాడదాం అనుకున్నా, బిజీగా ఉన్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఆ విగ్రహాలు అవి ఏవైతే ఉన్నాయో వాటిని పగలగొట్టి పార్సిల్ చేస్తామని అన్నారు. అంటే దీన్ని ఏ రకమైన విద్వేషాలు రేకెత్తించడానికి, 2 తెలుగు రాష్ట్రాలు మనం ఎప్పుడు అనుకుంటుంటాం ఒకే తల్లి బిడ్డలు లాంటివి ఇవి 2 తెలుగు రాష్ట్రాలు అని. సో ఎట్లా తీసుకోవచ్చు దీన్ని మీరు దీన్ని ఏ రకంగా ఖండిస్తారు? ఇది ఒక
విషం నింపిపోయి, ఎందుకంటే మద్య కుంభకోణంలో నిండా మునిగి ఆ! అంతర్ రాష్ట్రాల్లో కూడా కుంభకోణాలు చేసి జైల్లో ఉండేసి వచ్చిన వ్యక్తులు ఈ రకమైనటువంటి విషం చెమ్ముతూ ఏదో రకంగా వారి యొక్క రాజకీయ ఉనికి కోసం చేసే ప్రయత్నం అండి. ఓ హ్మ్. పక్కన తండ్రి నుంచి అక్క అన్నయ్య నుంచి విడబడి వాళ్ళు అంత సంపాదించుకుంటే నేను ఇంకెంత సంపాదించుకోవాలి, నేను ఇంకా సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో ఒక కొత్త పార్టీ ఇలా పెట్టుకొని దాన్ని అడ్డం పెట్టుకొని ఈ రకంగా విష ప్రచారం చేస్తూ విద్వేషాన్ని రెచ్చగొట్టు వాళ్ళ పగలగొట్టు వీళ్ళు కొట్టు వీళ్ళు తప్పు అన్న పార్టీ వాళ్ళ పార్టీ ఏనండి అసలు. ఈ రోజు మీ రాష్ట్రం ఏర్పడింది, మీ పని మీరు చేసుకోవచ్చు. మొన్నటి వరకు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి ఆ రోజు విగ్రహాలు పార్టీలు చేసి ఎందుకు పంపలేదు? మీ హ్మ్. నాన్న సీఎం గానే ఉన్నాడు, 10 ఏళ్ల పాటు చేశారు కదా, 10 ఏళ్ల పాటు. మరి ఆ రోజు ఎందుకు పార్సల్ చేసి పంపలేదు? ఏంటి మాటలు? ఓ, అంటే వీళ్ళు కావాలని వాళ్ళ ఉనికిని చాటుకునే విధంగా, అదిగో అమరావతిలో నీళ్లు కారిపోతా, ఆ నీళ్లు మీరు చూసుకోండి అంటే, మీ నాన్న కట్టిన కొత్త సెక్రటరీ నీళ్లు కారిపోయినాయి కదా మరి. మన హైదరాబాద్ వర్షాలకి మే 2023లో కారిపోయినాయి కదా మరి దానికే సమాధానం చెప్తారు. సో అందుకేంటంటే ఈ ఈ ఈ జుగుప్సాకరమైనటువంటి ఆ బాధ్యత రాహిత్యమైనటువంటి దగుల్బాజీ స్టేట్మెంట్స్ మానుకుని కన్స్ట్రక్టివ్ గా ఆ రాష్ట్ర అభివృద్ధి మీద, ఏ రాష్ట్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ఏ పార్టీ అన్నా వస్తారు, ప్రజల్లోకి వెళ్తారు, ప్రజలు నచ్చితే ఓటు. జనసేన మన పోటీ చేయలేదా? 2023లో పోటీ చేయలేదు, అసెంబ్లీలకి పోటీ చేశారు కదా, మళ్ళీ చేస్తారు. ఏ పార్టీ అని చేసుకోండి కదా. కొత్త పార్టీ మీరు పెట్టలేదు కొత్త పార్టీ కవిత గారు, ఎందుకు ఆ! పెట్టారు మీరు రైట్. కొత్త పార్టీ? మీరు ఎందుకు పెట్టారు కొత్త పార్టీ? మీరు పెట్టగలిగింది వేరే వాళ్ళు వస్తే ఇబ్బందా మీకు? అలాగే షర్మిలారెడ్డి గారు అక్కడ రోజు పార్టీ పెట్టున్నారు వైఎస్ఆర్ టీపీ అని, టాస్క్ హ్మ్. క్లోజ్ చేసుకున్న కాంగ్రెస్ కలిపి మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ అధ్యక్షురాలు అయింది. మరి ఇక్కడ ఎందుకు వచ్చావు నువ్వు అని చెప్పి మేము అడిగితే, ఎవరు ఇష్టం వాళ్ళది, ఎక్కడన్నా అధ్యక్షులు అవుతారు. భారత రాష్ట్ర సమితి అని చెప్పి మీ నాన్న పార్టీ పెట్టి దేశమంతా ఢిల్లీలో కూడా సైట్ తీసుకుని ఢిల్లీలో కేంద్ర కార్యాలయం నిర్మాణం చేసుకున్నారు. అటువంటి పార్టీలో కూడా మీరు కూడా భాగస్వామిగా ఉన్నారు మాట వరకు. ఇప్పుడు ఏం డిఫరెన్స్ ఉండొచ్చు, ఆస్తుల కోసం దీనికి డిఫరెన్స్ ఆ! ఉండొచ్చు. ఆంధ్రాలో దాంట్లో కూడా భాగస్వామ్యం ఏం లేదు కదా. మీరు దేశం ఆంధ్రాలో మొత్తం కూడా మీరు వెళ్తారు, మిగతా వాళ్ళు ఎవరు రాకూడదు ఇక్కడికి. అవును. ఆంధ్రాలో కూడా బీఆర్ఎస్ ఓపెన్ చేశారు కదా సార్. పార్టీ కార్యాలయం అక్కడ కూడా ఉన్నట్టుంది కదా! మరి అవునండి, ఆ రోజు ఎవరు ఆంధ్ర ప్రజలు పార్టీ పెద్దగా కార్యాలయం ఉంది. మాట్లాడినట్టు అనిపించలేదు మాకు. ఎప్పుడు విభేదాలు పార్టీ కార్యాలయం సృష్టించిన ఉంది. 99 టీవీ అధినేత తోట చంద్రశేఖర్ గారు ఆంధ్ర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆయన. హ్మ్. అదే ఎప్పుడు ఆంధ్ర ఉన్నారండి. వ్యతిరేకించినట్టుగా అనిపించి, ఇప్పుడు తెలంగాణ ఏదైతే నోరు జారి విపరీతమైన ధోరణితో మాట్లాడుతూ ఉందో, ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాకూడదు అని తెలంగాణ వాళ్ళు మాట్లాడుతున్నది. సో, ఆంధ్రాలో పెట్టినప్పుడు ఎప్పుడు తెలంగాణకు సంబంధించిన రాజకీయ నాయకులు గాని, అక్కడున్న ప్రజలు గాని ఏ రోజు బీఆర్ఎస్ కార్యాలయం గురించి గాని, అక్కడ పార్టీ గురించి గాని ఎప్పుడు మాట్లాడినట్టు కనిపించలేదు మరి. మేము ఎప్పుడు వ్యతిరేకించలేదండి. ఇప్పుడు ప్రజాస్వామ్యం అండి. భారతదేశం ఎక్కడైనా పెట్టుకుంటారు పార్టీ, ఎవరైనా ప్రజలు ఆదరిస్తే ఉంటారు, లేకపోతే లేదు అంతే. హ్మ్. ఎన్ని హ్మ్. పార్టీలు పుడుతున్నాయి, ఎన్ని పార్టీలు ఓడుతున్నాయి. ఈ రోజు వీళ్ళు నానబెట్టారు పార్టీ టీఆర్ఎస్, అది బీఆర్ఎస్ అయిపోయింది. ఎంతకాలం అలాగే మిగతా వాళ్ళు పార్టీలు పెట్టారు, అది ఉన్న కొన్ని పోయినాయి, కొన్ని ఇంకా ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు ఈ రోజు ఏ రాష్ట్రంలోనూ లేదు, కనుమరుగు కమ్యూనిస్ట్ ముక్త భారత్ అయిపోయింది. ఏ రాష్ట్రంలో అధికారంలో లేరు. అలా కనుమరుగు అయిపోతారు అంతే కొన్ని పార్టీలు. ప్రజాస్వామ్యంలో ఎవరిష్టం వాళ్ళదే. ఎవరన్నా పార్టీ పెట్టుకుంటారు. చిరంజీవి గారి పార్టీ పెట్టారు, ఇప్పుడు ఉందా పార్టీ? లేదు కదా. అలాగే అలాగే అయితే దాన్ని మనం తప్పులా పడతాం. ప్రజల్లోకి వెళ్తారు, ఓట్లేస్తే గెలుస్తారు, లేకపోతే లేదండి. రైట్ సార్. మొత్తానికి అంటే ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు. నెక్స్ట్ గాని లేదా మీ ప్లానింగ్స్ గాని ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అని ఏమైనా జరపబోతారా? రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత అలాంటి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేను చాలా ఆవేదన చెందుతుంటానండి చాలా సందర్భాల్లో. ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవంగా నవంబర్ 1వ తారీఖు జరుపుకుంటాం. కర్ణాటకలో నేను ఉన్నప్పుడు చూసేవాడిని. కన్నడ రాజ్యోత్సవ అని చెప్పి చాలా అద్భుతంగా చేసుకుంటారు. ఎందుకంటే అవన్నీ నవంబర్ 1వ తారీఖు 1956లో కర్ణాటక ఫామ్ అయింది, ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయింది. సో రాష్ట్ర విభజన జరిగాకండి 12 ఏళ్ళుగా రాష్ట్రానికి అంటే రాష్ట్రానికి ఒక పుట్టినరోజు లేకుండా పోయింది. అవును. ఇప్పుడు నాకో పుట్టినరోజు ఉంది, మీకో పుట్టినరోజు ఉంది. అంటే రాజధాని ఎట్లాగా లేకుండా చేశారు అప్పట్లో. మీరొచ్చిన తర్వాత పోనీ రాజధాని అయినా ఉన్నది అని మ్యాప్ పాయింటింగ్ అయినా ఇప్పుడు దొరుకుతది. మరి మీరన్నట్టు ఆవిర్భావం ఆ వేడుకలు కూడా ఉంటే అంటే ప్రతి ఒక్కరికి ఒక పుట్టినరోజు ఉంటదండి. అలాగే రాష్ట్రానికి కూడా పుట్టినరోజు ఉంది. మరి ఈ రాష్ట్రానికి కూడా పుట్టినరోజు ఉండాలి కదా. ఇప్పుడు జూన్ 2వ తారీఖు తెలంగాణ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. మరి ఏ రోజు ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజు జూన్ 2 మేమైతే జరుపుకోలేము, ఎందుకంటే డివైడ్ అయిపోయింది కాబట్టి. సో మనం జరుపుకోవాల్సింది ఏంటి? ఏ ఏ రాష్ట్రం కోసం స్వర్గీయ పొట్టి శ్రీరాములు గారు ఆత్మ బలిదానం చేసి నిరాహార దీక్ష చేసి చనిపోయి రాష్ట్ర అవతరణకి పాటుపడ్డారో 1953 అక్టోబర్ 1వ తారీఖు. అక్టోబర్ 1వ తారీఖుని రాష్ట్ర అవతరణ దినోత్సవంగా ఎందుకంటే ఆ రోజు ఆంధ్ర స్టేట్ ఏర్పడింది. 1953 అక్టోబర్. ఆంధ్ర స్టేట్ అంటే ఇప్పుడున్న సీమాంధ్ర.
ఇప్పుడున్న అవును సార్. సీమాంధ్రయే ఏర్పడింది. ఆ తర్వాత 3 ఏళ్ల తర్వాత తెలంగాణ కూడా కలిపి ఆంధ్రప్రదేశ్ నవంబర్ 1న పెట్టారు. సో తెలంగాణ వాళ్ళ పనే వాళ్ళు వేరే రాష్ట్రం అయిపోయింది కాబట్టి నా వ్యక్తిగత అభిప్రాయం గతంలో ఇటీవల శాసనసభలో కూడా మా పార్టీ ఎచ్చెర్ల నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు గారు ఆయన కూడా సభలో లేవనెత్తారు. ఆంధ్రప్రదేశ్ పుట్టినరోజు జరుపుకోవాలి, అది అక్టోబర్ 1వ తారీఖు జరుపుకోవాలి, ఎందుకంటే అది ఆంధ్ర స్టేట్ ఏర్పడిన దినోత్సవం. కాదంటారా? పోనీ పుట్టి శ్రీరాములు గారి జయంతి రోజు జరుపుకుందాం. పొట్టి శ్రీరాములు గారి జయంతి ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలి, ఇలాగ పుట్టినరోజు లేని రాష్ట్రంగా మిగలటానికి వీల్లేదని చెప్పి కూడా శాసనసభలో కూడా మాట్లాడారు. దానికి జనసేన ఎమ్మెల్యే కొనగాల రామకృష్ణ గారు కూడా మద్దతు పలికారు. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా ఆలోచించి పుట్టినరోజు ఉన్న రాష్ట్రాల జాబితాలో మందు కూడా వేసి ఆ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అక్టోబర్ 1వ తారీఖు జరుపుకునే విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క అభిప్రాయం. అవును సార్. అవును. తప్పకుండా సార్. మీ అభిప్రాయమే కాదు. అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ ఉత్సవం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు తెలంగాణ జరుపుకుంటది, మీరు అన్నట్లయితే కర్ణాటక, మహారాష్ట్ర జరుపుకుంటూ ఉంటది. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పాపం అన్నింటిలోని కూడా చాలా అల్ప సంతోషులుగా ఎదురు చూస్తూ ఉన్నారు. చిన్న చిన్న వాటికే బ్రహ్మానంద పడిపోతుండ్రు, చిన్న చిన్న వాటికి ఇదైపోతుండ్రు. ఇప్పుడు రాష్ట్ర రాజధాని లేదు, అమరావతి గెజెట్ నోటిఫికేషన్ వస్తే నమ్మ వచ్చేసింది అనుకుంటున్నాం. ఇంకా అది కన్స్ట్రక్షన్ లో ఉంది. సో అల్ప సంతోషులుగా మిగిలిపోతున్నాం. మా పరిస్థితి ఏంటో ఎంత ఇదిగా ఉన్నా మమ్మల్ని అందరు తిడుతుంటారు. ఏంటో ఈ అహంకారం, అన్నిటికీ అణిగి మరి ఉన్నా సరే మమ్మల్ని తిడుతుంటారు. ఇదేంటి శాపమో లేకపోతే ఏంటో నాకైతే అర్థం కాదు. కాసే చెట్టుకి రాళ్ల దెబ్బలు అది మీకే వర్తిస్తదేమో. మరి భవిష్యత్తులోనే మీరు అన్నట్టు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వస్తుంది ఖచ్చితంగా అని అంటూ ఉన్నారు. చూద్దాం. అంటే ఇప్పుడు వచ్చే ఈ కాంట్రవర్సీస్, ఈ క్లాషెస్, ఇవి మొత్తం అన్ని కూడాను ప్రజల్ని ఎటువైపు తిప్పుతాయి అనేది అయితే సస్పెన్స్ గానే ఉంది.